తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కారులో స్వయంగా చర్మకారుడు పోషిబాబును ఎక్కించుకున్నారు. కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామం నుంచి తాళ్లపూడి మండలం మలకవల్లి వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర పోషిబాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించారు. కారులో వెళ్తున్న సమయంలో పోషిబాబు వృత్తి, జీవన స్థితిగతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ నేపథ్యం గురించి పోషిబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోషిబాబు ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. నా పేరు సన్మండ్ర పోసిబాబు అండి సార్. చెప్పులు కుట్టుకుంటా కొలుగుట్టు చేసుకుంటా ఉన్నానండి. ఏంటి మొత్తం కిరాణా కొట్ట? ఎంత చేస్తున్నావు? కాదు, రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు? 4-5 వేలు అమ్ముతున్నావు. ఎక్కడి నుంచి వస్తాయి నీకు సరుకులన్నీ? రాజమండ్రి పోయి నువ్వే తెచ్చుకుంటావా లేకుంటే అక్కడికి వెళ్తావా? వాళ్ళే నువ్వు ఇండెంట్ పెట్టేస్తావా? ఏ బ్రాండ్ కావాలంటే అవి ఇండెంట్ పెడతావు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ? కాదు, నీకు డోర్ డెలివరీ ఇస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు కదా, ఇస్తున్నారు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఓ దాంట్లో 3-4 ఉంటాయి కదా. ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు? ఇంకా నేర్చుకున్నావు, అది కూడా చేస్తే బెటర్ కదా. స్పేస్ బాగానే ఉంది. దీంట్లో నువ్వు నీట్గా కానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. ఏంటి బస్సు ఏం చెప్పు? ఏమన్నా ఇగరండి ఇలాగ ఉన్నదండి. దొరకో ఈ పక్క దొరకో. ఇంకా ఎంతమంది పిల్లలు? ఇద్దరా? ఒక 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. అయ్యారండి. ఏం చదివించేవాళ్ళని? పాప 10th చదివిందండి. అబ్బాయి ఏమో ఇంటర్ చదివాడండి, 22 సంవత్సరాలు. పాపకేమో 25 సంవత్సరాలు అండి. అది పెద్ద అబ్బాయి ఏమో 26 సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉండి చనిపోయాడండి. అతను 2002లో చనిపోయాడండి. పెద్ద అబ్బాయి చనిపోయాడు. పెద్ద అబ్బాయి అండి. రెండో అబ్బాయి ఇంటర్ చదివాడండి. ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి, ప్రైవేట్గానండి. ఒక 8 వేలు అలాగే ఇస్తున్నారు. లేదండి, 22 సంవత్సరాలు అండి సార్. ఏం చదువుకున్నాడు వాడు? ఇంటర్ అండి, ఐటీ చదివాడండి. ఐటీ చేశాడు. ఇప్పుడు నువ్వు, మీ భార్య, కొడుకు అండి. కూతురు బయట ఉందా? బయట అండి, ఇక్కడేనండి. మా మేనల్లుడికే చేశానండి. మీ మేనల్లుడికి? ఏదో దేవుడు ఇచ్చిన మీ పక్కన కూకుంటా. నేను ఎంత పుణ్యం చేసుకుంటే మీ దగ్గర కూకున్నానండి. లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా. నేనేంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి. అయ్యో, మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి. అయ్యారు చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి. ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం. కొంత ఇబ్బంది పడావా? చాలా ఇబ్బంది పడ్డానండి. అయ్యారు అన్ని కరెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అలాగేనండి అయ్యారు, మీరు ఉంటేనే మాకు బాగుంటుందండి. ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనండి. మీ పరిపాలనలో 2017-18లో ఇల్లు ఇచ్చారండి. అంతో కోర్టు వచ్చిందండి, నేను కొద్దిగా కట్టుకోలేకపోయానండి. అంతే, మొత్తం బిల్లు ఎత్తమే మానేసారండి ఆ పరిపాలన. ఇప్పుడు ఆ ఇల్లు కూడా పెండింగ్ పడిపోయిందండి. ఏదో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి, పైన ఏడేసుకున్నానండి. అయ్యారు సొంత ఇంటి జాగానది మా నాన్నదండి. అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి. మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము, మా నాన్నగారికి 2 మగవాళ్ళు, 6 ఆడపిల్లలు అండి. 5 ఆ పెళ్ళిళ్ళు అయిపోయి మొత్తం అందరూ